కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం. రక్తం మన శరీరంలో ప్రవహించే జీవనది లాంటిది. రక్తం తగ్గితే శరీరం కుప్పకూలుతుంది, ప్రాణం కుదేలైపోతుంది. సంజీవని లాంటి కృత్రిమ రక్తం గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు చూద్దాం. కృత్రిమ రక్తం ప్రపంచ శాస్త్రవేత్తల చిరకాల స్వప్నం. నిజానికి కృత్రిమ రక్తాన్ని తయారు చేసే కసరత్తులు సుమారు 17వ శతాబ్దంలోనే మొదలయ్యాయి. కానీ ఫలితాలు చాలా ఆలస్యమయ్యాయి. కృత్రిమ రక్తం తయారు చేయాలన్న సంకల్పానికి ముందు అందరికీ సరిపోయే విధంగా యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ రక్తాన్ని తయారు చేయడానికి శాస్త్రజ్ఞులు ప్రయత్నించారు. ఆ క్రమంలో పరిశోధనలు విజయవంతం కావడంతో కృత్రిమ రక్తం తయారీపై దృష్టి సారించారు. మూల కణాల నుంచి రక్త కణాలను తయారు చేయడం, ఏ గ్రూప్ రక్తమైనా అది నెగటివ్ అయినా పాజిటివ్ అయినా అందరికీ సూట్ అయ్యేలా కృత్రిమ రక్తాన్ని తయారు చేయాలన్నదే శాస్త్రవేత్తల కోరిక. ప్రయోగాల్లో సుమారు 1 యూనిట్ వరకు కృత్రిమ రక్తాన్ని తయారు చేశారు కూడా. యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అంటే యూనివర్సల్ బ్లడ్ డోనర్స్ ఉంటారు, యూనివర్సల్ బ్లడ్ రిసీవర్స్ ఉంటారు. యూనివర్సల్ బ్లడ్ డోనర్ అంటే ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఈ బ్లడ్ గ్రూప్స్ అనేవి యాంటీజెన్స్ ఉంటాయి. ఏ బి అనే యాంటీజెన్స్ ఉంటాయి. ఓ అంటే యాంటీజెన్స్ ఏమి ఉండవు. సో ఈ యూనివర్సల్ బ్లడ్ డోనర్ని ఓ పాజిటివ్ అంటారు. వేరే యూనివర్సల్ యాక్సెప్టర్ అంటే తీసుకునే వాళ్ళు ఓ నెగిటివ్ అనొచ్చు. వాళ్ళలో ఎటువంటి ఏ బ్లడ్ గ్రూప్ అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆర్టిఫిషియల్ బ్లడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ గ్రూప్ల గొడవ మనకు అసలు ఉండదు. ఎవరి గ్రూప్ అయినా ఏ గ్రూప్కైనా కూడా ఈ బ్లడ్ అనేది ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ బ్లడ్ మీద యాంటీజెన్స్ లాంటివి యాంటీబాడీస్ లాంటివి ఏమీ ఫామ్ కావు. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్న బ్లడ్ గ్రూప్స్లో అన్నీ కూడా యాంటీజెన్ యాంటీబాడీస్ దాని భేదంతో మనం డివైడ్ చేస్తాము. సో ఓ పాజిటివ్ అంటే ఓ పాజిటివ్లో మీకు యాంటీజెన్స్ అటువంటి ఏమీ ఉండవు అన్నమాట. సో ఇప్పుడు అట్లనే ఈ యాంటీజెన్స్ యాంటీబాడీస్ అనే రియాక్షను మనకు ఆ క్వశ్చన్ రాదు కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్లో గ్రూప్ల గొడవ అసలు ఉండదు. అండ్ ఎవరికైనా ఎప్పుడైనా బ్లడ్ ఇవ్వచ్చు. ఎంత ఎమర్జెన్సీలో కూడా మనం వెంటనే ఇచ్చినా దానివల్ల మనకు నష్టమే ఉండదు. దీనికి క్రాస్ మ్యాచింగ్ అని ఇప్పుడు ప్రస్తుతం మనం క్రాస్ మ్యాచింగ్ కరెక్ట్గా బ్లడ్ గ్రూప్ చూడడము, ఒక మనిషి సడన్గా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఓ నెగిటివ్ బ్లడ్ కావాలంటే అదే గ్రూప్కి సంబంధించి కావడము, లేకపోతే ఏబీ నెగిటివ్ ఉంటుంది రేర్ బ్లడ్ గ్రూప్ అది దొరకదు మనకు. సో ఇవన్నీ కూడా మనం ఒక లైఫ్ని సేవ్ చేయొచ్చు అనమాట. అంటే ఫ్యూచర్లో ఒకవేళ ఆర్టిఫిషియల్ బ్లడ్ వస్తే మాత్రము మనకు డెఫినెట్గా ఈ గ్రూప్ల గొడవ అయితే ఉండదు. ప్రపంచంలో తొలి బ్లడ్ బ్యాంక్ 1915లో న్యూయార్క్ సిటీలో ఏర్పాటైంది. తరువాతి కాలంలో రెడ్ క్రాస్ చొరవతో ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చాయి. మొదట్లో మనిషి నుంచి మనిషికి నేరుగా రక్తం ఎక్కించేవారు. బ్లడ్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చాక రక్తాన్ని నిల్వ ఉంచి తరువాత వాడుకోవడం మొదలయ్యింది. అయితే కృత్రిమ రక్తం సృష్టి వెనక కేవలం రక్తం కొరత అన్నది ఒక్కటే కారణం కాదు. బ్లడ్ బ్యాంకుల్లో రక్తాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయలేకపోవడం, నిల్వకాలం పెరుగుతున్న కొద్దీ రక్తం పాడైపోవడం, అరుదుగానైనా HIV, హెపటైటిస్ వంటి వైరస్ల మార్పి జరుగుతుండటం, ఇవన్నీ శాస్త్రవేత్తలను కృత్రిమ రక్తాన్ని తయారు చేసే దిశగా పురిగొల్పాయి. ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ తయారీలో మనకు తప్పకుండా కొన్ని సంవత్సరాల తర్వాతైనా అందుబాటులో రావచ్చు. వీటి వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏ విధంగా అంటే ఇప్పుడు మనకు రెగ్యులర్గా ఉండే బ్లడ్ ఏదైతే మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తున్నామో దానికి డెఫినెట్గా బ్లడ్ గ్రూపింగ్ క్రాస్ మ్యాచింగ్ చేయాలి. రెండోది ఫ్రిడ్జ్లో పెట్టాలి, రెఫ్రిజిరేషన్ అవసరము. దాని తర్వాత కొన్ని రోజుల వరకే ఉండాలి, ఎందుకంటే దాని తర్వాత అది వాడకూడదు. దాని తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అది బ్లడ్. అందుకని మనం అన్ని హెపటైటిస్ బి, HIV అన్నీ కూడా స్క్రీన్ చేస్తాము. దాని తర్వాత ఇచ్చిన తర్వాత కూడా బ్లడ్కి సంబంధించిన ఒక్కోసారి రియాక్షన్స్ అవన్నీ రావచ్చు. అయితే మన ఆర్టిఫిషియల్ బ్లడ్ వల్ల మనకు కొన్ని మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, దీనికి అందరికీ ఎవరికైనా ఇవ్వచ్చు. యూనివర్సల్ కంపాటబిలిటీ అంటాము. అంటే ఏ గ్రూప్ అయినా సరే, ఏ గ్రూప్ అయినా, బి గ్రూప్ అయినా, ఓ గ్రూప్ అయినా ఎవరికైనా ఈ బ్లడ్ ఇవ్వచ్చు. అది చాలా ముఖ్యమైన అంశం. అంటే యూనివర్సల్ కంపాటబిలిటీ ఉంటుంది, అంటే ఎవరికైనా ఇవ్వచ్చు. రెండోది మాస్, ఎక్కువ మందికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మూడోది రిమోట్ ఏరియాస్. ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా మనకు అంటే మన దేశం కాకపోయినా ఎక్కడైనా యుద్ధాలు జరుగుతున్నాయి, ఎక్కడికైనా అక్కడ రక్తస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు డైరెక్ట్ అక్కడ తీసుకెళ్ళి ఇచ్చేయచ్చు. ఎందుకంటే దీనికి రిఫ్రిజిరేషన్ అవసరం ఉండదు. షెల్ఫ్ లైఫ్ అంటే హాఫ్ లైఫ్ అంటాం కదా, అది ఎక్కువ రోజులుగా ఉంటుంది, కొన్ని నెలలుగా ఉంటుంది. దాని తర్వాత రియాక్షన్స్ లాంటివి ఏమీ ఉండవు.
సో ఇవన్నీ కూడా మంచి ఉపయోగాలు. సో బేసిక్గా మనము ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్స్ ఇటువంటివన్నీ మనం ఫ్యూచర్లో తక్కువగా చూసే అవకాశం ఉంటుంది ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ వల్ల. కృత్రిమ రక్తం అందుబాటులోకి వస్తే రక్తం కొరత తీరిపోతుందా? కృత్రిమ రక్తంతో అంతా మంచి జరగనుందా? సమస్యలేమీ ఉండవా? కృత్రిమ రక్తం గురించిన మరిన్ని వివరాల్ని ఓ చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.